ఋషికొండ భవనాలను వాడుకునేందుకు కూటమి నేతలు పోటీ పడుతున్నారని ఆరోపించారు గుడివాడ అమర్నాథ్. ప్రభుత్వం జారీ చేసిన జీవోలో ఋషికొండ వైఎస్ జగన్ ప్యాలెస్ అని ఎందుకు ఇవ్వలేదు అంటూ ప్రశ్నించారు. ఋషికొండలో పవన్ డ్రామా చేశారంటూ ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఋషికొండలో పవన్ డ్రామా చేశారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు. కూటమి నేతలకు ఋషికొండ పర్యటన ప్రాంతంగా మారింది. ఋషికొండ భవనాలు ఎవరు వాడుకోవాలనే దాని మీద చంద్రబాబు, పవన్, లోకేష్ మధ్య పోటీ నెలకొంది. ఎలక్షన్స్ ముందు ఒకసారి చూద్దామా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గొంచుకొని ఏ రకంగా అరిచాడో ఆ స్టీల్ ప్లాంట్కి వచ్చినప్పుడు ఒక్కసారి చూడండి. ఒకసారి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన ఫోటోలు పెట్టమ్మా. ఇది నేను అంతా తిరిగా క్లియర్ గా కనబడతా ఉంది. కింద ఒక కుర్రోడు ఉన్నట్టు చూడండి, ఏం చేస్తున్నట్టు చూడండి. ఆయన అది క్లోజప్ చేయమ్మా. అది వీడియో తీస్తున్నాడు. ఆర్ట్ డైరెక్టర్ వాడు వీడియో సినిమాటోగ్రాఫర్ అక్కడ ఉన్నాడు పక్కన. ఒకసారి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు కట్టిన కట్టడాలు తీయమ్మా. ఒకసారి వర్షం పడితే ఏ రకంగా చూడండి. అది పిఓపి కూడా కాదనుకుంటా, కార్డ్బోర్డ్ సీలింగ్స్ అవన్నీ. అవి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 5,000-10,000 కోట్ల రూపాయలు పెట్టి అడుక్కి 13,000 రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చి 13,000 రూపాయల కాంట్రాక్ట్ తో కట్టించినటువంటి బిల్డింగ్లకు వచ్చినటువంటి గతి అది. ఇవి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్